దేశంలో నగదు బదిలీ పథకాలు ప్రజల జీవన ప్రమాణాల్ని మారుస్తున్నాయా? వస్తున్న డబ్బుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయా? లేకపోతే కంటి తుడుపు చర్యగా మిగిలిపోతున్నాయా? ప్రభుత్వాలు అప్పులు తెచ్చి మరీ నగదు బదిలీ చేయడం అవసరమా? దేశంలోని 17 రాష్ట్రాలు నెలవారీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాయి. పేదరికాన్ని అంతం చేసేందుకు దీన్ని ఆయుధంగా ఎంచుకుంది మన దేశం. రైతులు, మహిళలు, సామాజికంగా వెనుకబడ్డ వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు క్యాష్ ట్రాన్స్ఫర్స్ పై ఆధారపడుతున్నాయి. ప్రభుత్వం వెల్ఫేర్ స్కీముల వల్లే తాము మళ్లీ గెలుస్తున్నామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. $2015లో ఇలా క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏడాదికి $2 బిలియన్ ఉండేవి. ఇప్పుడు అది $30 బిలియన్ చేరింది. ప్రభుత్వాలు ఒకవైపు పేదరికం తగ్గుతుందని చెప్తూనే దేశవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు పెంచుతుంది. జీడీపీలో ఇది 1% సమానం. మొత్తం సామాజిక ఖర్చులో డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ కింద 10% వెళ్తున్నాయి. దీనివల్ల మధ్యవర్తులు, లంచగొండుల బాధ తప్పింది. 2019లో కేవలం 4 రాష్ట్రాల్లో డీబీటీ కింద డబ్బు పంపిణీ చేసేది. ఇప్పుడు 17కి చేరింది. రాజధాని ఢిల్లీ సైతం ఈ జాబితాలో చేరింది. కొంతమంది ఇలా ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇలా 1000 నుంచి 4000 వరకు వివిధ రాష్ట్రాలు డబ్బును పంపిణీ చేస్తున్నాయి. పేదల్లో 20% మందికి పలు స్కీమ్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. మొత్తం డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ లో 74% గ్రామీణ ప్రాంత వాసులకి వస్తున్నాయి. ఎక్కువగా రైతులు, మహిళలే లబ్ధి పొందుతున్నారు. బీహార్ సహా దేశంలోని 10 రాష్ట్రాలు యువకులకు నిరుద్యోగ భృతిస్తున్నాయి. అయితే చాలా రాష్ట్రాలు అప్పులు తెచ్చి పేదలకు చెల్లిస్తున్నాయి. ఏడాదికి 15.2% చొప్పున అధికంగా అప్పులు చేస్తున్నాయి. ఏదైనా డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ స్టార్ట్ చేయడం తప్ప అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎల్పీజీని సైతం డీబీటీ కిందకి తెచ్చే ప్రభుత్వాలు. అయితే ఇలా డీబీటీ చాలా వరకు దుర్వినియోగం అవుతోంది. కొద్దిమంది మాత్రమే ఈ డబ్బును సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు సైతం చాలా మంది పక్కదోవ పట్టిస్తున్నారు.